జనాభా లెక్కలు అనగానే మనకు గుర్తొచ్చేది మనుషుల్ని లెక్కపెట్టడం. కాని అది అంతమాత్రమే కాదు. అది మన దేశపు ఆరోగ్యాన్ని, అభివృద్ధిని చూపించే ఒక ఎక్స్రే లాంటిది. ఈరోజు మనం జనాభా గణనలో అడిగే కేవలం 4 ప్రశ్నలు మన సమాజం గురించి ఎలాంటి లోతైన నిజాలను బయటపెడతాయో చూద్దాం. సరే, ఇక సూటిగా విషయంలోకి వెళ్దాం. ఇది ఫీల్డులో ఒక గణనకారుడికి ఎదురయ్యే ఒక సాధారణ పరిస్థితి. ఒక కుటుంబం 2-3 రకాల నీటిని వాడుతుంటే వాళ్ల ప్రధాన వనరుగా దేన్ని నమోదు చెయ్యాలి? ఈ చిన్న చిక్కుముడిని విప్పాలంటే మనం కూడా ఒక గణనకారుడిలా ఆలోచించాలన్నమాట. మన మొదటి పజిల్ నీటికి సంబంధించింది కదా, సో ఫస్ట్ మనం దాని గురించే మాట్లాడుకుందాం. ఒక కుటుంబం తాగే నీటి గురించి అడిగే ప్రశ్నలు అంత సింపుల్గా ఉండవు. వాటి వెనుక ఉన్న రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని చాలా చాలా ముఖ్యమైన సూత్రమిది. ఒక కుటుంబం వేసవిలో ట్యాంకర్ నీళ్లు, మిగతా కాలంలో బావి నీళ్లు వాడితే ఏడాది పొడవునా ఏ నీటిని ఎక్కువ కాలం లేదా ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారో అదే వారి ప్రధాన వనరు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవలసిన మొదటి రూల్. మరి శుద్ధి చేసిన నీరు అంటే ఏంటి? అంటే ఆ నీళ్లు మన ఇంటికి చేరడానికి ముందే ఏదో ఒక పెద్ద సిస్టమ్, అది ప్రభుత్వానిది కావచ్చు, ప్రైవేటుది కావచ్చు, దాన్ని శుద్ధి చేసి పంపిస్తేనే అది శుద్ధి చేసిన వనరు అవుతుంది. అది మున్సిపాలిటీ పైపు కావచ్చు, లేదా ఊరి చివర ప్రభుత్వం పెట్టిన ఆర్ఓ ప్లాంట్ కావచ్చు అనమాట. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, పొరపాటు చేస్తారు. ఇంట్లో ఎంత ఖరీదైన వాటర్ ప్యూరిఫైర్ ఉన్నా లేదా రోజూ నీళ్లు కాచుకుని తాగినా జనాభా లెక్కల ప్రకారం అది శుద్ధి చేసిన నీరు కిందకి రాదు. ఎందుకంటే ఆ నీటి మూలం, అంటే ఆ నీరు వస్తున్న సోర్స్, అది బావి కావచ్చు, బోర్ కావచ్చు, అది శుద్ధి చేయబడలేదు. ఈ తేడా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. సరే, ఈ మెయిన్ కేటగిరీలే కాకుండా గణనకారుడి యాప్లో మరిన్ని ఆప్షన్లు కూడా ఉంటాయి. అవేంటంటే మూతమున్నా లేని బావులు, చేతి పంపులు, ఇంకా నదులు, చెరువుల లాంటి సహజ వనరులతో పాటు మనం కొనుక్కునే బాటిల్ నీరు, ట్యాంకర్ నీరు కూడా ఈ లిస్టులో ఉన్నాయన్నమాట. సరే, నీటి వనరేంటో తెలిసిపోయింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఆ నీటి కోసం ఎంత దూరం వెళ్ళాలి? ఇది కూడా అంతే ఇంపార్టెంట్ ప్రశ్న. చూడండి, ఇక్కడ దగ్గర అనే మాటకు 2 వేర్వేరు అర్థాలున్నాయన్నమాట. పట్టణాల్లో లైఫ్ స్టైల్ వేరు, పల్లెల్లో వేరు కదా, అందుకే ఈ తేడా. సిటీలో 100 మీటర్లంటే ఏముంది, బహుశా పక్కసందు వరకే. కాని పల్లెల్లో 500 మీటర్లు అంటే కిలోమీటర్ నడవాలి. సో ఈ దూరాన్ని బట్టే అక్కడ సౌకర్యాలు ఎంత అందుబాటులో ఉన్నాయో అంచనా వేస్తారన్నమాట. ఈ 1 మీటర్ల లెక్క వెనుక ఎంత పెద్ద కథుందో తెలుసా? ఇది నీటికోసం మన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఎంత కష్టపడుతున్నారో అంకెల రూపంలో కళ్లక్కట్టినట్టు చూపిస్తుంది. ఈ డేటాను చూసే కదా ఓకే, ఈ గ్రామానికి వెంటనే పైప్లైన్ వేయాలి అని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేది. నీటి కథ చూశాం కదా, ఇప్పుడు మన ఫోకస్ వెలుగు, పారిశుధ్యం వైపు మారుద్దాం. ఇవి కూడా మన జీవన ప్రమాణాలను చెప్పే చాలా కీలకమైన కొలమానాలు. ప్రశ్న 19 చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇంట్లో లైట్ల కోసం మెయిన్గా కరెంట్ వాడుతున్నారా, కిరోసిన్ దీపమా, లేకపోతే సోలార్ పవరా? ఇది చాలా సింపుల్. కాని దీని తర్వాత వచ్చే ప్రశ్నలోనే అసలు ట్విస్ట్ ఉంది. వచ్చేసింది మన రెండో పజిల్. ఇది చాలామందిని తెగ కన్ఫ్యూజ్ చేస్తోంది. ఒకే అపార్ట్మెంట్లో ఉండే 3 కుటుంబాలు కలిసి ఒకే టాయిలెట్ వాడితే దాన్ని ఏమనాలి? షేర్డ్ అనాలా లేక పబ్లిక్ అని చెప్పాలా? చూడ్డానికి చిన్న పదమైనా దీని ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. భాగస్వామ్యం అంటే మీకు తెలిసిన వాళ్లతో, అంటే మీ పక్కింటి వాళ్ళు, మీ అపార్ట్మెంట్ వాళ్ళు, ఇలా తెలిసిన కొంతమందితో పంచుకోవడం. ఇది ఒక రకంగా ప్రైవేట్ సర్కిల్ లాంటిదన్నమాట. కాని ప్రజా అంటే బస్టాండ్లోనో మార్కెట్లోనో ఉండే టాయిలెట్ లాంటిది. దానికి గేట్లు తెరిచే ఉంటాయి, ఎవరైనా వచ్చి వాడుకోవచ్చు. ఈ రెండిటి మధ్య తేడా గుర్తించడం చాలా చాలా ముఖ్యం. అఫీషియల్ ట్రైనింగ్ మాన్యువల్స్లో కూడా ఈ విషయాన్ని పదే పదే నొక్కి చెప్తారు. ఎందుకంటే ఈ యొక్క చిన్న పొరపాటు స్వచ్ఛ భారత్ లాంటి పెద్ద పెద్ద పథకాల ప్రోగ్రెస్ని తప్పుగా చూపించే ప్రమాదముంది. అందుకే ఇది డేటా క్వాలిటీకి చాలా పెద్ద దెబ్బ అని చెప్తారు. ఇప్పటిదాకా మనం చూసింది చిన్న చిన్న వివరాలే కదా. నీటికోసం ఎంత దూరం నడుస్తున్నారు, టాయిలెట్ రకం ఏంటి, వీటివల్ల దేశానికి ఏంటి ఉపయోగం, అసలు ఈ డేటాతో దేశ భవిష్యత్తును ఎలా నిర్మిస్తారో ఇప్పుడు చూద్దాం.
ఈ ఖచ్చితత్వం ఎందుకంత అవసరమంటారా? ఎందుకంటే ఎక్కడ మంచినీటి పైపులు వెయ్యాలో ఇది కరెక్ట్గా చూపిస్తుంది. మన జాతీయ ఆరోగ్య పారిశుధ్య కార్యక్రమాలకు సరైన దారి చూపిస్తుంది. చివరికి మనమనుకున్న అభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటున్నామా లేదా అని చెప్పే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదే. రైట్. ఇప్పుడు మనం మొదట చూసిన ప్రశ్నకు తిరిగి వెళ్దాం. ఆ కుటుంబం కథేంటి? ఇప్పుడు మనం నేర్చుకున్న రూల్స్ని అప్లై చేసి చూద్దాం. ఫస్ట్, వాళ్ళు ఏడాదిలో ఎక్కువసార్లు వాడేదేంటి? కమ్యూనిటీ ఆరో ప్లాంట్. సెకండ్, అది శుద్ధి చేసిన వనరా కాదా? అవును, అది శుద్ధి చేసిన వనరే. కాబట్టి గణనాకారుడు యాప్లో ఎంటర్ చేయాల్సిన కరెక్ట్ కోడ్ 1. చూసారా, రూల్స్ తెలిస్తే సమాధానం ఎంత క్లియర్గా వచ్చేసిందో? అందుకే అంటాం, జనాభా గణన అంటే కేవలం తలలు లెక్కపెట్టడం కాదు, అది మన దేశపు గుండె చప్పుడు వినడం లాంటిది. నమోదు చేసిన ప్రతి ఒక్క కరెక్ట్ సమాధానం మనందరి కోసం ఒక ఆరోగ్యకరమైన, సమానత్వంతో కూడిన భవిష్యత్తు వైపు వేస్తున్న ఒక గట్టి అడుగనమాట.